హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ తోటి నిలవ పచ్చడి పెడుతున్నాను. చూడండి, ముందుగా ఒక 200 గ్రాములు క్యాబేజీ తీసుకున్నాను. సన్నగా కట్ చేసి ముక్కలుగా అట్లా మరీ సన్నగా చేయాలండి. చేసి నేను చూపెట్టినట్టుగా కట్ చేసి కొంచెం నీళ్ళు వేడి చేసి అవి పక్కకు పెట్టుకొని మనం కట్ చేసిన క్యాబేజీ అందులో వేయండి. వేసి కొంచెం గంటతో కలిపి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచి తీసి పక్కకు పెట్టేసుకోండి. అవన్నీ నీళ్ళు వడగట్టండి. వడగట్టి పక్కన మన జల్లి బుట్టలు అయినా సరే నీళ్ళు వడగట్టేది జ్యూస్ పట్టే దాంట్లో అయినా వేసి తడంత నీళ్ళు వడిసేంత వరకు ఉంచండి. తడి ఉన్నా ఏం కాదు, అది వేడి చేసిన నీళ్ళు కాబట్టికే పచ్చడి ఏం ఖరాబ్ కాదు. అలా పక్కకు చల్లార్చుకొని మరో ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకండి, కొంచెం ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అది తీసి కొంచెం దూరగా వేగేంత వరకు వేపి పక్కకు పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న క్యాబేజీ తీసి అందులో వేసుకోండి. 2 చెంచాల కారం, చెంచన్నర ఉప్పు, ఇది మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ బట్టి పక్కకు పెట్టుకుందండి. నేను కొంచెం దూరగా వేపి ఇట్లా మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్నా. అది 1 చెంచాడు వేసాను. వెల్లుల్లి పేస్టు ఒక 2 చెంచాలు వేసాను. వేసి బాగా కలుపుకోండి. ఇట్లా కలిపి కొంచెం ఉప్పు కారం మంచిగా కలిసిపోయేటట్టు కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. అయితే అది మొత్తం కలిసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు నేను పిండాను. అందులో మీరు కూడా ఇష్టం పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 నిమ్మ పిండండి, తక్కువ తినే వాళ్ళు అయితే 1 పిండుకున్నా సరిపోద్ది. ఇలా పిండిన తర్వాత మొత్తం కలిపేసి ఒకసారి టేస్ట్ చూడండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, ఉప్పు కారం. మరొక 2 చెంచాలు కారం 1 చెంచాడు ఉప్పు వేసాను. వేసి మరొకసారి కలపండి. కొంచెం నూనె కూడా తక్కువ అనిపిస్తే నేను మళ్ళీ పోసాను. అట్లా తక్కువ తినేవాళ్ళు ఉంటే పోయకపోయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇలా కలిసిపోయిన తర్వాత మంచిగా కలిపేసి పక్కకు పెట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి, నిలవ పచ్చడి రెడీ అయిందండి. 1 నెల 2 నెలలైనా, అంటే ఇది మనకు ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి 1 నెల వరకు చేయించుకొని నిలవ పెట్టుకుంటే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆగుద్ది ఇది. అయితే మా ఛానల్లో నేను చాలా పచ్చళ్ళు పెట్టానండి, ఒకసారి అవి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.